గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ లక్ష్మి. ఐ ఎమ్ ఫ్రమ్ నల్గొండ. ఈ రోజు ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆరోగ్యం. ఎసర్ను ఆరోగ్యం గురించి అయితే ప్రతి వీడియో మాత్రం తీయడం జరుగుతుంది. మీరు బ్యాక్గ్రౌండ్ చూసిన అన్ని కూడా టోటల్ ఆర్గానిక్ ప్రొడక్ట్. మన సన్నర్జీ కంపెనీ మనకు ఆర్గానిక్ ప్రొడక్ట్ కూడా మనకు అందిస్తుంది. దీని ద్వారా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవచ్చు. ఆరోగ్యంతో పాటు డబ్బులు సంపాదించుకున్న ఒక గొప్ప ఆపర్చునిటీ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. బయట ఎక్కడ కూడా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది కానీ జీవితాన్ని మార్చే అవకాశం మాత్రం ఉండదు. ప్రతి ఒక్కరు ఇది యూజ్ చేసుకుంటే దీని ద్వారా మనకి ఆరోగ్యం వస్తుంది, ఎట్ ది సేమ్ టైం డబ్బులు కూడా వస్తుంది. ఈ రెండు ఉంటే ప్రతి ఒక్కరి లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో మీకు బ్యాక్గ్రౌండ్ లో కనిపించే అన్ని కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్లు. ప్రతి నిత్యం మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు యూజ్ చేసే ఏవైతే ప్రొడక్ట్లు ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది ప్రొడక్ట్ నీమ్ ఫేస్ వాష్ అనమాట. నీమ్ ఫేస్ వాష్ అనేది మనం బయట ఫేస్ వాష్ చాలా యూజ్ చేస్తాం, కానీ అవి ఏంటి అంటే చాలా రసాయనాలతో కూడుకున్నాం అనమాట. మన ఫేస్ స్కిన్ అంటే ఎఫెక్ట్ అనేది రావడం జరుగుతుంది, అయినా మనము యూజ్ చేస్తాం. కొన్ని స్కిన్ టైప్స్ లో కూడా అవి అనేది యూజ్ చేస్తే కూడా ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. మన సన్నర్జీ కంపెనీ న్యాచురల్ గా వేపాకుతో తీయబడిన నీమ్ ఫేస్ వాష్ ని మనకు అందిస్తుంది. ఈ ఫేస్ వాష్ తీసుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి అంటే ఎలాంటి హెల్త్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. స్కిన్ ని ఫస్ట్ గ్లోయింగ్ చేస్తుంది. స్కిన్ పైన ఏమైతే మొటిమలు ఉన్నాయో ఆ మొటిమలను కూడా తీసి డార్క్ స్పాట్స్ కానీ వ్రింకిల్స్ కానీ ఏది ఉన్నా కూడా దీని ద్వారా మనము రెడ్యూస్ చేసుకోవచ్చు. పిగ్మెంటేషన్ కూడా చాలా యూజ్ అవుతుంది. మెయిన్గా ఏంటంటే గ్లోయింగ్ స్కిన్ గా మాత్రం ఇది చాలా యూజ్ చేస్తే మనకి గ్లోయింగ్ స్కిన్ అనేది రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి బయట మనం ఏదైతే యూజ్ చేస్తామో దానివల్ల మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో దీని ద్వారా మనము అరికట్టుకోవచ్చు. మీరు కూడా ఇది యూజ్ చేసి దీని ద్వారా రిజల్ట్ని చూసిన తర్వాతనే వేరే వాళ్ళకి షేర్ చేయడం ద్వారా వెల్త్ అనేది ఈ అవకాశం ద్వారా మనకి అందుతుంది. సో మీరు కూడా ఈ అవకాశాన్ని తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.